హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లవ్లీ ఫ్యామిలీ బ్లాగ్స్ 4BHK. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? అందరూ బాగుండాలని కోరుకుంటూ మన ఛానల్లోకి వెళ్ళిపోదాం రండి. ఈరోజు నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. మార్నింగ్ ఫ్రెష్ అయ్యి 1 గ్లాస్ హాట్ వాటర్ తాగేసి ఆ తర్వాత నేను నా హస్బెండ్ వాకింగ్కి ఒక హాఫ్ అన్ అవర్ వెళ్ళొస్తాను. కొంచెం మైండ్ ఫ్రెష్ కోసం. ముందు అలవాటు లేదండి, ఈ ఊరు వచ్చాక అలవాటు చేసుకున్నాను. తర్వాత ఇంటికి వచ్చాక నా కోసం మా కిచెన్ వెయిట్ చేస్తుంది. మా స్టవ్ అడుగుతుంది, లేట్ అవుతుంది, ఇంకెంతసేపు, మొదలుపెట్టి యుద్ధమని. ఇంకా స్టార్ట్ చేస్తా అండి. స్టవ్ ఆన్ చేసి ఫస్ట్ మిల్క్ పెట్టి బాయిల్ చేసి పక్కన పెట్టేస్తాను. ఇంకోసారి రోజైతే పాలకూర పప్పు చేద్దాం అనుకున్నాను. అందులోకి కావాల్సిన పదార్థాలు అయితే 2 ఉల్లిపాయలు, 5 పచ్చిమిర్చి, ఒక 2 టమాటాలు, నెక్స్ట్ ఒక కట్ట పాలకూర అనమాట. ఈ మొత్తం అన్నీ కూడా నేను కుక్కర్లో పెట్టేస్తానండి, ఫాస్ట్గా అయిపోతుంది. చూడండి, కుక్కర్లో ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ ఎల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, నెక్స్ట్ టొమాటో ఇవన్నీ వేసి ఫస్ట్ ఫ్రై చేసేస్తానండి. అది బాగా కొంచెం కుక్ అయిన తర్వాత అందులోని ఈ పాలకూర కూడా వేసేసి కొంచెం మగ్గనిస్తాను. పాలకూరని కూడా అంటే కొంచెం పచ్చివాసన వస్తుంది కదండి, అదంతా పోయినంత వరకు కూడా ఈ టొమాటో, ఆనియన్స్, ఈ పాలక్ అన్నీ కూడా కొంచెం ఫ్రై చేస్తాను. ఆ ఫ్రై చేసిన దాంట్లో ఏం చేస్తానంటే రెడ్ కలర్ మసూర్ దాల్ ఉంటుంది కదండి, అది అండ్ నెక్స్ట్ తూర్ దాల్, కందిపప్పు 2 కలిపి మిక్స్ చేసి నానబెడతానండి. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టిన తర్వాతే ఇందులో వేస్తాను. ఇంతకు ముందు అయితే నేను రోస్ట్ చేసి వేసేదానండి, కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది అన్నారని చెప్పి తర్వాత నుంచి నేను ఇదైతే ఫాలో అవుతున్నాను. నానబెట్టి ఆ పప్పుని ఇందులో వేసి చూసారా, ఆ పప్పు అది కూడా బాగా మిక్స్ అయ్యి మళ్ళీ అది ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం పసుపు, కొంచెం కారం వేసి తగినన్ని నీళ్ళు పోసేసి ఆ మొత్తం కలిపేసి కుక్కర్లో విజిల్ పెట్టేస్తానండి. ఒక 5 విజిల్స్ వచ్చినంత వరకు కూడా కుక్కర్ పెడతాను. అవన్నీ కొంచెం పచ్చివాసన పోయినంత వరకు కొంచెం ఫ్రై చేస్తానండి. లాస్ట్లో ఒక స్పూన్ సాల్ట్ వేసేసి కావాల్సినంత వాటర్ పోసేసి కుక్కర్ మూత పెట్టేసి విజిల్స్ పెట్టేస్తాను. ఒక 5 విజిల్స్ వరకు దాన్ని పెట్టేసి పక్కన పెట్టేస్తానండి. వేరే స్టవ్ మీద షిఫ్ట్ చేసి వేరే స్టవ్ ఖాళీగా ఉన్న దాని మీదేమో ఆయిల్, పప్పులోకి చిప్స్ అయితే బాగుంటాయి కదండి, సో చిప్స్ అయితే ఫ్రై చేస్తున్నాను. ఆ చిప్స్ మా పిల్లలకైతే చాలా ఇష్టం, ఎక్కువ కర్రీస్ అవి తినమండి, సో అందుకని అదే ప్యాన్లోనే ఆయిల్ అయితే ఉంటుంది కదండి, ఆయిల్ తీసి పక్కన పెట్టేసి ఈలోపు టిఫిన్కి కూడా రెడీ చేస్తున్నాను. ఏం టిఫిన్ అంటే ఈరోజు దోశలు వేస్తున్నానండి. సో దానికోసం కొబ్బరి చట్నీ చేద్దాం అనుకున్నాను, మంచి కాంబినేషన్ కదా. సో ఆ ప్యాన్లోని 1 స్పూన్ జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా ఫ్రై చేసుకుంటున్నాను. కరివేపాకు వేసాను. ఇవన్నీ వేసి ఫ్రై చేసి అందులోనే కొబ్బరి ముక్కలు కూడా వేసి కొంచెం రోస్ట్ చేస్తానండి, పచ్చివాసన పోయే వరకును. అందులో కొంచెం చింతపండు కూడా వేసి ఫ్రై చేస్తాను. అయితే ఇందులోని నాకు అనిపించింది పప్పు వేస్తే బాగుంటుంది కదా అనేసి, కానీ సమయానికి పప్పు అయితే లేదు ఇంట్లోని. మా సొసైటీలోని షాప్స్ కూడా ఉండవండి. సో అయితే ఇంట్లోని పిల్లలకి తీసుకొచ్చిన కొమ్మిడి శనగలు ఉంటాయి కదా, అవి అయితే వేసి ఫ్రై చేసేసాను. అవైనా కూడా బాగానే ఉంటుందండి చట్నీకి. సో అది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుని అందులో కొంచెం వాటర్ వేసి బాగా థిక్ పేస్ట్లా చేసుకున్నాను. దానికోసం తాలింపు వేసుకుంటున్నాను. జీలకర్ర, ఆవాలు ఇవన్నీ కూడా కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. అందులోనే ఈ ఫ్రై అయిన దాంట్లో ఆ చట్నీ మొత్తం వేసి తిరగమూత వేసేసాను. లోపు కుక్కర్ అయిపోయిందండి, పప్పు అయితే ఉడికిపోయింది. ఆ పప్పు ఉడికిపోతే దాన్ని స్మాషర్తో స్మాష్ చేస్తున్నాను. నా దగ్గర అయితే పప్పు గుత్తి లేదు, ఇదైతే బాగా ఈజీగా కూడా అవుతుంది. సో దీంతోనైతే ఇప్పుడు నేను స్మాష్ చేస్తాను. పప్పు బాగా ఉడికిపోయిందండి. కొంతమంది అంటారు సాల్ట్ వేస్తే ఉడకదంటారు, కారం అది, కానీ అన్నీ వేసేసి నేను పెట్టేస్తానండి, బాగానే ఉడుకుతుంది. ఇప్పుడు మళ్ళీ తడక పెట్టుకుని దాని మీద అందులో కొంచెం ఆయిల్ వేసుకొని కావాల్సిన తాలింపు గింజలన్నీ కూడా అందులోనే వేసేసుకొని ఫ్రై చేసేస్తున్నాను. అందులో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత లాస్ట్లోనండి కరివేపాకు వేస్తాను. కరివేపాకు ముందుగా వేస్తే ఏంటంటే మొత్తం ఆయిల్ అంతా కూడా రివర్స్ మన మీదకి వచ్చేస్తుంది. సో ఫ్రై అయితే అయిపోయింది తడక వేయడానికి. సో పప్పులో తాలింపు వేసేసాను. పప్పు అయితే అయిపోయిందండి, చాలా బాగా కుదిరింది పప్పు. నేను ఎప్పుడు చేసినా పాలకూర పప్పు ఇలాగే సింపుల్గా చేసేసుకుంటానండి, ఫాస్ట్గా అయితే అయిపోతుంది. క్యారేజెస్ కదండి, మార్నింగ్ లెగ్గానే క్యారేజ్ వల్ల ఇలా అయితే ఫాస్ట్గా అయిపోయిందండి. పక్కన పెట్టేశాను. ఈలోపు స్టవ్ ఖాళీగా ఉంది కదని రైస్ కడుగుతున్నాను, రైస్ పెట్టేద్దామనేసి. అవును, మీరు రైస్ కడిగేటప్పుడు ఆ రైస్ వాటర్ని ఏం చేస్తారండి? నేనైతే ఆ వాటర్ని హెయిర్ గ్రోత్ కోసం యూజ్ చేస్తాను. నెక్స్ట్ డే హెడ్ బాత్ కనుక చేస్తే ఈ రైస్ వాటర్తో షాంపూ కలుపుకొని హెడ్ బాత్ అయితే చేస్తాను.
బాగా యూజ్ అవుతుందండి. కావాలంటే మీరే ట్రై చేసి చూడండి. హెయిర్ ఫాల్ అయితే తగ్గుతుంది బాగా. నాకు బాగా ఫస్ట్ హెయిర్ ఫాల్ అయ్యేది, ఇప్పుడైతే తగ్గిపోయిందండి. అయితే ఆ రైస్ని కడిగేసి నేను కుక్కర్ అయితే పెట్టేశాను. అదొక 2 గ్లాసెస్ కాబట్టి రైస్ ఒక 3 విజిల్స్ అయితే తీస్తే సరిపోతుంది. ఈలోపు టిఫిన్ కోసం దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసి ఉంది కదండి, ఆ దోశలు వేయడానికి ప్రిపేర్ చేస్తున్నాను. దీనికి కాంబినేషన్ ఆల్రెడీ కొబ్బరి చట్నీ చేసేసానండి. కుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత మా హస్బెండ్కి క్యారెట్స్ ప్యాక్ చేసి ఇచ్చేసాను. ఆ తర్వాత పిల్లలకి బాత్ చేయించి వాళ్ళకి టిఫిన్ పెట్టేసి నేను తినేసి కొంచెం సేపు జైబీ మూవీ చూసామండి. పిల్లలు ఈలోపు ఆడుకున్నారు చక్కగాన. వాళ్ళు ఆడుకుంటూ ఈ మూవీ కూడా చూశారు. బాగా ఎంజాయ్ చేశారు ఈరోజు. లంచ్ అయితే ఇలా కంప్లీట్ అయ్యిందండి. సేమ్ మార్నింగ్ ఏదైతే పప్పు చేశానో అదే. నెక్స్ట్ ఆ టమాటా పచ్చడి చూడండి, నేను అది ఆల్రెడీ వీడియో పెట్టాను. ఆ వీడియో కూడా మీకు బయోలో ఇస్తాను చూడండి. టమాటా పచ్చడి చాలా సూపర్ వచ్చిందండి. నా వీడియోలో ఉంటుంది ఎలా చేయాలో. ఇన్స్టెంట్గా చేసుకున్నామండి. మా బాబుకు కూడా బాగా ఇష్టం ఆ టమాటా పచ్చడి అంటే. సో ఎంజాయ్ చేస్తున్నాడు. ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఇలా కంప్లీట్ అయిందండి. అయితే పిల్లలు అన్నారు, అమ్మ డ్రాయింగ్ చేసుకుంటామని చెప్పారు. సో అయితే టైం అలాగా వాళ్ళకి బోర్ కొడుతుంది కాబట్టి చేసుకోమని చెప్పాను. డ్రాయింగ్ చేసుకున్నారు. ఈరోజు ఈవినింగ్ వరకు అలా చేస్తూనే ఉన్నారండి. వాళ్ళకి ఏం చేస్తారు, బోర్ కొట్టేస్తుంది. హాలిడేస్ 1 వీక్ హాలిడేస్ ఇచ్చారు కదా. సో అలాగే మా బాబు చూడండి ఎంత బాగా డ్రాయింగ్ చేశాడో. పాప కూడా బాగానే చేస్తుందండి, కాకపోతే చిన్న పాప కదా, సో కొంచెం ఇంకా వేయడం రావట్లేదు. బాబు అయితే చాలా బాగా చేస్తాడండి డ్రాయింగ్. చూడండి పిక్చర్స్ అన్నీ కూడా ఎంత బాగా చేస్తున్నాడు. డ్రాయింగ్ అయితే చాలా బాగా చేస్తాడండి, చాలా ఇంట్రెస్టింగ్ కూడా. చూడండి మా పాప నేను మా పాప అంట పేర్లు కూడా రాయమని చెప్పింది. వాళ్ళ అన్నయ్య డ్రాయింగ్ చేస్తే అమ్మ నేను నువ్వు అని చెప్పేసి, ఈలోపు మా పాప కూడా మళ్ళీ ఇంకా అది వేస్తూనే ఉందని చెప్పి. అయితే వాళ్ళకి స్నాక్స్ కింద పాప్కార్న్ అయితే ఇచ్చానండి. నేను నైట్ డిన్నర్ కోసం చపాతీ పిండిని కలపడం కోసం తీసి పెట్టుకున్నాను. అందులో కొంచెం ఉప్పు బాగా వేసి బాగా కలుపుతున్నానండి. మిక్సీ మొత్తం ఉప్పు అంతా కూడా మిక్స్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ మధ్య మధ్యలో తగిలిందంటే పిల్లలు ఇబ్బంది పడతారు కదా, అందుకని కోసం. బాగా మిక్స్ అయిన తర్వాత అందులో కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. కొద్దిగా వేసుకోవాలండి వాటరు. ఒకసారి వేసేస్తే ఏమవుతుందంటే పిండి అంతా కూడా లూజ్ అయిపోతుందండి, మనకి చేతికి అంటుకుపోతుంది. అదే కొద్దిగా వాటర్ వేసుకున్నాం అనుకోండి, మనకు తెలుస్తుంది పిండి ఎలా కలిపి. నేనైతే బాగా మద్దన చేసుకుంటే సాఫ్ట్గా వస్తాయండి. పిండి అంతా కూడా వాటర్ ఎంత బాగా మద్దన చేస్తే అంత బాగా ఎలా కలిపాను ఆ వాటర్ అంతా పొరలుగానే. మొత్తం నేను అలా బాగా మద్దన చేసుకున్న తర్వాత ప్రిపేర్ చేశాను. అది బాగా కలపాలండి. చపాతీ కూడా చాలా సేపు అండి మద్దన చేయాలి. ఎంత బాగా మద్దన చేస్తే అంత బాగా చపాతీ అందులో మిక్స్ అయిపోయింది. అన్ని మద్దన చేయడం వల్ల ఏంటంటే చపాతీ సాఫ్ట్గా కూడా అంతా కూడా మనం ప్రిపేర్ చేసేదాన్ని బట్టి ఉంది. చూసారండి టవ్ అంతా ప్రిపేర్ అయ్యింది. సో ఇప్పుడు దాని మీద కొంచెం ఆయిల్ పూసి కొంచెం మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలండి. కొంచెం పిండి నానితేనే చపాతీలు అనేవి బాగుంటాయి. లోపు మళ్ళీ బయట బెడ్షీట్స్ ఉండిపోతే అవి తెచ్చి తీసుకొచ్చి మడత పెట్టుకుంటున్నానండి. అవి బాగా డ్రై అయిపోయాయి అన్నమాట. నిన్న రాత్రి బాగా వర్షం పడ్డది. సో అందుకని ఈరోజు మార్నింగ్ వదిలేసాను. మళ్ళీ మధ్యాహ్నం వెళ్ళి తీసుకొచ్చి అవన్నీ కూడా మడత పెట్టుకుంటున్నాను అనమాట. అవన్నీ మడత పెట్టుకుని ఒక కబోర్డ్లో పెట్టుకున్న తర్వాత మళ్ళీ నేను నా డ్యూటీకి అయితే రావాలండి. డిన్నర్ కోసం చేసినవి కబోర్డ్లో పెట్టేసి ఇంకా మళ్ళీ కిచెన్లోకి అయితే వచ్చానండి. చూడండి చపాతీ ముద్ద ఎంత సాఫ్ట్గా ఉందో. మళ్ళీ ఒకసారి మద్దన చేసుకొని అవి చిన్న బాల్స్గా చేసుకొని చపాతీలు అయితే అద్దుకుంటున్నానండి. చపాతీలు ఈరోజు అయితే నేను కొంచెం లేయర్స్గా చేస్తున్నానండి, ఎందుకంటే పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారు. ఈరోజు అయితే పిల్లలకి రైస్ పెట్టలేదండి, చపాతీనే పెట్టాను. రోజు అయితే రైస్ తింటారు. ఈరోజు అడిగారు, అమ్మ ఈరోజు రైస్ వద్దు చపాతీయే తింటామని చెప్పేసి. సో అందుకని పోన్లే ఒక్కరోజు కదా అని చెప్పేసి చపాతీ చేసి అయితే పెట్టానండి. చపాతీ ఎప్పుడు కూడా మనం కలుపుకుంటే పిండి విధానం బట్టేనండి సాఫ్ట్గా వస్తాయి. కొంచెం ఎక్కువసేపు అయితే నానితే పిండి చాలా సాఫ్ట్గా అయ్యి చపాతీలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయండి. చూడండి బాగా పొంగుతాయి కూడా. అలా పొంగుతున్నప్పుడు మా పిల్లలు అయితే అడుగుతున్నారు, అమ్మ అలా పొంగుతున్నప్పుడు నాకు చపాతీ ఇచ్చేయని. కానీ ఇది పూరి కదండి, 2 వైపులు బాగా కాలితేనే బాగుంటుంది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, అలా మెత్తగా ఉంటాయండి బాగా పిండి కలుపుకుంటే విధానం బట్టి. సో చూడండి నేను అది ఇది చేసి చింపి చూపిస్తున్నాను లేయర్స్ ఎలా వచ్చినాయో. ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లల్ని తీసుకుని మేము అలా వాకింగ్కి అయితే వెళ్ళామండి ఫ్రెష్ ఎయిర్ కోసం. మా బాబు అయితే సైకిల్ తెచ్చుకున్నానంటే సరే ఓకే తెచ్చుకో అని చెప్పి తను సైకిల్ తొక్కుకుంటున్నాడండి. తన వెనకాల మా పాప కూడా చూడండి ఎలా పరిగెడుతుందో. అస్సలు కుదురు ఉండదండి, ఒక దగ్గర ఒక నిమిషం ఉండదండి.
సో వాళ్ళిద్దరు అలా ఆడుకుంటుంటే మేము వెనకాతల వాళ్ళకి తోడుగా వాకింగ్ అయితే చేస్తున్నాము. సో మేము అలా వెళ్తూ ఉంటుంటే మా పాప చూడండి ఎలా గెంతుతుందో. సో మా సొసైటీ అయితే చాలా బాగుంటుందండి, డీసెంట్గా. అలాగే ఆపోజిట్ సొసైటీ కూడా చాలా బాగుంటుందండి చూడండి, పెద్ద పెద్ద బిల్డింగ్స్తో. సో మా వాకింగ్ అయితే ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి. అలాగే నా వీడియో కూడా ఈరోజు వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకే, బాయ్, గుడ్ నైట్ ఆల్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.